నగరంలో పెరుగుతున్న వీధి కుక్క సమస్యను నియంత్రించేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో పబ్లిక్ ప్లేసుల్లో ఉన్న కుక్కలను పట్టుకుని ఎనిమల్ కేర్ సెంటర్కు తరలిస్తున్నారు. స్కూల్, హాస్పిటల్, బస్టాండ్, రైల్వే స్టేషన్ లాంటి ప్రాంతాల్లో వీధి కుక్కలు సంచరించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నగర వ్యాప్తంగా 962 మంది నోడల్ ఆఫీసర్లను నియమించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఉన్నతాధికారులు. వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోవడంతో వాటి నియంత్రణకు చర్యలు తీసుకుంటుంది జీహెచ్ఎంసీ. ప్రతిరోజు ఏదో ఒక చోట పిల్లలపై కుక్కల దాడుల కేసులు నమోదవుతూనే ఉన్నాయి. పబ్లిక్ ప్లేసుల్లో దాడులు పెరిగిపోతుండటంతో ఆయా ప్రాంతాల్లో కుక్కలను తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో నగరంలోని స్కూల్స్, బస్టాండ్, హాస్పిటల్స్, రైల్వే స్టేషన్ల దగ్గర దాదాపు 4000 కుక్కలను పట్టుకుని యానిమల్ కేర్ సెంటర్కి తరలించారు వెటర్నరీ అధికారులు. జీహెచ్ఎంసీ పరిధిలో 4,73,000 వీధి కుక్కలున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 3,62,000 వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ పూర్తి చేశామన్నారు అధికారులు. స్టెరిలైజేషన్ చేసిన ప్రతి కుక్కకు తప్పనిసరిగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ కూడా అందించినట్లు జీహెచ్ఎంసీ ఆఫీసర్స్ తెలిపారు. వీధి కుక్కల నియంత్రణ కార్యక్రమాల కోసం ఇప్పటి వరకు 73 కోట్ల వ్యయాన్ని జీహెచ్ఎంసీ ఖర్చు చేసింది. ఈ వ్యయంలో కుక్కలను పట్టుకోవడం, శస్త్రచికిత్సలు, టీకాలు, ఔషధాలు, సిబ్బంది ఖర్చులు ఉన్నాయి. వీధి కుక్కల నియంత్రణలో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తున్నామని తెలిపారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. పబ్లిక్ ప్లేసుల్లో కుక్కల తొలగింపునకు 962 మంది నోడల్ ఆఫీసర్లను నియమించామన్నారు. ఆల్ 12 జోన్స్ లో అనిమల్ షెల్టర్స్ ఎస్పెషల్లీ ఫర్ డాగ్స్, స్ట్రే డాగ్స్, క్యాటిల్స్ కు దానికి కూడా ఆల్ షెల్టర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 1-2 acres లో ఆల్ జోన్ లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుప్రీంకోర్టు క్లియర్ గా జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. స్ట్రే డాగ్స్ should not be in certain public premises, especially like hospitals, education institutions, దాంతో పాటు రైల్వే స్టేషన్స్ అండ్ బస్ షెల్టర్స్ లో ఎక్కడ స్ట్రే డాగ్స్ ఉండకూడదని క్లియర్ గా సుప్రీంకోర్టు ఆదేశం ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం వి హావ్ ఐడెంటిఫైడ్ 1064 ఇన్స్టిట్యూషన్స్ లో ఇప్పటి వరకు దాదాపుగా 2897 స్ట్రే డాగ్స్ క్యాప్చర్ చేయడం జరిగింది. క్యాప్చర్ చేసిన స్ట్రే డాగ్స్ ని మన అనిమల్ సెంటర్ లో వెటర్నరీ డాక్టర్స్ ఆధ్వర్యంలో వారిని పూర్తిగా మానిటర్ చేయడం జరుగుతుంది. స్కూల్లో, కాలేజీలు, హాస్పిటల్స్, రైల్వే స్టేషన్స్, బస్టాండ్లు, ఇతర కీలక సంస్థలు మొత్తం 1455 ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే 3,77,00,000తో ఫతుల్లాగూడ, కాటేదాన్, మహాదేవ్పూర్లో షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేయగా త్వరలో జోన్కి ఒక షెల్టర్ హోమ్ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు అధికారులు. ఈ షెల్టర్ హోమ్స్ లో కుక్కలకు అవసరమైన ఆహారం, వైద్య సేవలు, పర్యవేక్షణ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు ఆఫీసర్స్. వీధి కుక్కల నియంత్రణలో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి జీహెచ్ఎంసీ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. కుక్కల నుంచి ఎలా తప్పించుకోవాలి, కుక్క కరిచిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, యాంటీ రేబీస్ టీకాల ప్రాముఖ్యత ఏమిటి అనే అంశాలపై విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ఇప్పటి వరకు 3,146 రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, 332 స్లమ్ లెవెల్ ఫెడరేషన్లు, 13 టౌన్ లెవెల్ ఫెడరేషన్లలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులకు అవేర్నెస్ కల్పించారు.